హాయ్ ఫ్రెండ్స్, లైనింగ్ బ్లౌజు కటింగ్ వీడియో అండి. కేవలం 4 కొలతలతో బ్లౌజ్ ఎలా కట్ చేయాలో చూడండి. ఇది మెజర్మెంట్కి ఇచ్చిన బ్లౌజ్ అండి. ఈ బ్లౌజ్ నుండి కొలత తీసుకుందాం. ఇలా ఫోల్డ్ చేయాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసి బ్యాక్ పార్ట్ పైకి ఉండే విధంగా ఇలా పెట్టాలి. పెట్టి వీ పొడవు చూడాలి. షోల్డర్ జాయింట్స్ దగ్గర టేప్ పెట్టి ఈ బ్యాక్ డాట్ ఉంటుంది కదా, బ్యాక్ డాట్ దగ్గర వరకు ఇలా చూడాలి. మరి ఇది టేపు నెక్ దగ్గర పెట్టకూడదు. నెక్ దగ్గర పావించు క్లాత్ తగ్గిస్తాం కదా షోల్డర్ జాయింట్స్ అప్పుడు, కాబట్టి ఈ మిడిలో పెట్టాలి. మిడిలో పెట్టి ఈ విధంగా చూడాలి. పద్నాలుగు బావు ఉంది. బ్యాక్ వీప్ పొడవు వచ్చేసి 14 బావు. ఇలా నోట్ చేసుకోవాలి. మనకి బ్యాక్ బ్లౌజ్ పొడవు వచ్చేసింది. ఇప్పుడు వచ్చేసి నడుము కొలత ఒకటి తీసుకోవాలి. ఉక్స్ పట్టి నుండి స్టార్ట్ చేయాలి. టేప్ విధంగా పెట్టి కొంచెం కొంచెం పట్టుకుంటూ ఇలా చూడాలి. కాజాపట్టి ఫోల్డ్ చేయాలి. 33 వచ్చింది. నడుము లూజ్ వచ్చేసి 33 నోట్ చేసుకోవాలి. నెక్స్ట్ హ్యాండ్ పొడవు చూడాలి. ఇక్కడ హ్యాండ్ షోల్డర్ జాయింట్స్ ఉంటుంది కదా, ఇక్కడ టేప్ పెట్టి ఈ విధంగా చూడాలి. 10 ఇంచులు ఉంది. హ్యాండ్ పొడవు వచ్చేసి 10 ఇంచులు. ఇప్పుడు హ్యాండ్ లూజ్ చూడాలి. ఈ విధంగా హ్యాండ్ ఇలా పెట్టి హ్యాండ్ లూజ్ చూడాలి. 5 బావు ఉంది. హ్యాండ్ లూజ్ వచ్చేసి 5 బావు. ఈ 4 కొలతలతో బ్లౌజు ఈజీగా కట్ చేయొచ్చు ఫ్రెండ్స్. చూడండి ఎలా కట్ చేస్తానో. ఈ 4 కొలతలు. ముందైతే లైనింగ్ కట్ చేసుకుందాం. లైనింగ్ మీటర్ ఉందండి, పెద్ద సైజ్ బ్లౌజ్ కదా, అందుకని ఇలా ఫోల్డింగ్ చేయాలి. డబుల్ ఫోల్డింగ్. ఈ విధంగా క్లాత్ డబుల్ ఫోల్డింగ్ చేయాలి. ఓపెన్స్ మనకు ఆపోజిట్లో ఉండాలి, ఫోల్డింగ్ మన వైపు ఉండాలి. బ్యాక్ పార్ట్ కట్ చేస్తే కింద ఉన్న హెచ్చు తగులు కట్ చేయాలి. కింద హెచ్చు తగులు ఉంటే కట్ చేయాలి. ఖర్చు కోసం కింద 1/2 ఇంచు క్లాత్ వదలాలి. ఖర్చు కోసము 1/2 ఇంచు మార్కింగ్ చేయాలి. కింద వీప్ పట్టి స్టిచ్ చేస్తాం కదా, ఖర్చు కావాలి కదా, కాబట్టి 1/2 ఇంచు ఈ విధంగా మార్కింగ్ చేయాలి. ఇప్పుడు బ్లౌజు హైట్ ఎంతనో మార్క్ చేయాలి. బ్లౌజు హైట్ వచ్చేసి 14 బావు ఉంది. ఈ ఖర్చు 1/2 ఇంచు మార్కింగ్ ఉంది కదా, ఈ మార్కింగ్ దగ్గర విధంగా టేప్ పెట్టాలి. 14 బావు ఇలా పెట్టి ఇలా పైకి మార్క్ చేయాలి. సేమ్ ఇదే విధంగా ఈ చివరిన కూడా మార్క్ చేయాలి. ఇలా మార్క్ చేసి లైన్ డ్రా చేయాలి. పైన ఖర్చు కోసం క్లాత్ కావాలి కదా, 1/2 ఇంచు ఖర్చు కోసం 1/2 ఇంచు క్లాత్ విధంగా మార్కింగ్ చేయాలి లైన్ పైన. మనకి ఇప్పుడు బ్లౌజు పొడవు వచ్చేసింది. ఇప్పుడు నడుము లూజ్ మార్క్ చేయాలి. నడుము లూజ్ ఎంత వచ్చింది? 33 ఇంచులు వచ్చింది. నడుము లూజు 33 ఇంచులు వచ్చింది. 33 ఇంచులో 4వ వంతు 33 ఇంచులో 4వ వంతు మనం నడుము లూజు మార్క్ చేయాలి. టేప్తో ఈ విధంగా చూడాలి. 33 ఇంచులో 4వ వంతు ఎంత వస్తుందో.
8.5 వచ్చింది. 8.5 మార్క్ చేయాలి ఇలా. ఇది వచ్చేసి నడుము లూజు టోటల్ 33 ఇంచులు వచ్చింది కదా. మనము మెజర్మెంట్ బ్లౌజ్ చెక్ చేస్తే అందులో 4వ వంతు 8.5 వచ్చింది. 8.5 మార్క్ చేయాలి. బ్యాక్ డాట్స్ స్టిచ్ చేస్తాం కదా ఏ బ్లౌజ్కైనా, బ్యాక్ డాట్స్ కోసము 1 ఇంచు ఇలా 1 ఇంచు మార్కింగ్ చేయాలి. మనకి నడుము లూజ్, ఇప్పుడు నడుము లూజ్ వచ్చేసింది. చెస్ట్ లూజ్ మార్క్ చేయాలి. చెస్ట్ లూజ్ మార్క్ చేయాలంటే నడుము లూజ్లో 4వ వంతు వచ్చిన దానికి 1.5 ఇంచు యాడ్ చేసి చెస్ట్ లూజ్ తీసుకోవాలి. మనం నెక్ కానీ చెస్ట్ కానీ తీసుకునే ముందు ఇది ఏ సైజ్ బ్లౌజు అనేది ఒకటి గుర్తుపెట్టుకోవాలండి. చిన్న సైజ్ బ్లౌజా పెద్ద సైజ్ బ్లౌజా? పెద్ద సైజ్ బ్లౌజ్ వచ్చేసి 31, 32, 33 ఇవన్నీ పెద్ద సైజ్ బ్లౌజులు అండి. చిన్న సైజ్ బ్లౌజ్ వచ్చేసి 30, 29, 28 ఇవి చిన్న సైజ్ బ్లౌజులు. ముప్పై 33 ఇవి పెద్ద సైజ్ బ్లౌజు. మనకి నడుము లూజ్ వచ్చి ఎంత 33 ఇంచులు కాబట్టి ఇది పెద్ద సైజ్ బ్లౌజు. పెద్ద సైజ్ బ్లౌజ్కి నడుము కొలత వచ్చిన దానికి 1.5 ఇంచు యాడ్ చేసి చెస్ట్ లూజ్ మార్క్ చేయాలి. చిన్న సైజ్ వారికి 1 ఇంచు యాడ్ చేసి చెస్ట్ లూజ్ మార్క్ చేయాలి. ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి 1.5 ఇంచు యాడ్ చేసి చెస్ట్ లూజ్ మార్క్ చేస్తున్నానండి. మనకి నడుము లూజ్ వచ్చేసి 8.5 కదా. ఇప్పుడు 1.5 యాడ్ చేస్తే 9.5 ఇంచులు అవుతుంది. 1 ఇంచు యాడ్ చేస్తే 9.5, ఇంకా 1/2 ఇంచు ఎక్స్ట్రా యాడ్ చేయాలి కదా, 9.5 ఇంచులు. చెస్ట్ లూజ్ వచ్చేసి 9.5 ఇంచులు. ఇలా చెస్ట్ లూజ్ తీసుకోవాలి. ఏ సైజ్ వారికైనా మనము నడుము కొలత ఆధారంగా అది చిన్న సైజ్ బ్లౌజా పెద్ద సైజ్ బ్లౌజా తెలుసుకోవాలి. దాన్ని బట్టే మనం కటింగ్ చేస్తున్నాం నడుము లూజ్ బట్టి. కాబట్టి పెద్ద సైజ్ బ్లౌజ్కి నెక్ షోల్డర్ ఎంత తీసుకోవాలి, చెస్ట్ ఎంత తీసుకోవాలి, హ్యాండ్ డౌన్ ఎంత తీసుకోవాలి, ఇవన్నీ వీళ్ళ సైజ్ బట్టి ఉంటుందండి. ఇలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఖర్చు కోసము సైడ్లకు ఖర్చు కోసం క్లాత్ కావాలి కదా, 1.5 ఇంచు తీసుకుంటున్నాను ఖర్చు కోసము. ఇక్కడ ఎంతైతే తీసుకున్నామో 1.5 ఇంచు అయినా తీసుకోవచ్చు, 2 ఇంచులైనా తీసుకోవచ్చు. నేను 1.5 తీసుకున్నాను కాబట్టి ఇక్కడ కూడా ఖర్చు కోసం 1.5 ఇంచు ఇలా తీసుకోవాలి. ఇలా లైన్ డ్రా చేయాలి. మనకు నడుములో చెస్ట్ లూజ్ వచ్చింది. ఇప్పుడు నెక్ షోల్డర్ తీసుకోవాలండి. నెక్ షోల్డర్ వచ్చేసి ఏ సైజ్ వారికి ఎంత తీసుకోవాలి ఇది కూడా మన నడుము లూజ్ బట్టి మనం డిసైడ్ చేస్తామండి. పెద్ద సైజ్ వారికి నెక్ షోల్డర్ 5.5 ఇంచులు తీసుకుంటాం, చిన్న సైజ్ వారికి 5 ఇంచులు తీసుకుంటాం. ఇది నడుము లూజ్ 33 ఇంచులు కాబట్టి పెద్ద సైజ్ బ్లౌజ్కి 5.5 ఇంచులు తీసుకోవాలి. నెక్ షోల్డర్ ఈ విధంగా టేప్ పెట్టి 5.5 ఇంచులకు మార్క్ చేయాలి. ఇదే 5.5 ఇంచులు కొంచెం డౌన్లో మార్క్ చేయాలి. ఆర్మ్ డౌన్ కోసం ఇది విధంగా 5.5 ఇంచులు మార్క్ చేయాలి. ఇప్పుడు వచ్చేసి షోల్డరు ఏ సైజ్ వారికైనా 3 ఇంచులకు మార్క్ చేయాలి. షోల్డర్ ఏ సైజ్ వారికైనా ఎవరికైనా షోల్డర్ 3 ఇంచులు పెట్టాలి. మిగతా వచ్చేసి నెక్. చిన్న సైజ్ వారికి నెక్ షోల్డర్ 5 ఇంచులు తీసుకుంటాము. అందులో 3 ఇంచులు షోల్డరు, 2 ఇంచులు నెక్. ఇది పెద్ద సైజ్ వారికి 5.5 ఇంచులు తీసుకున్నాం కాబట్టి 3 ఇంచులు షోల్డరు, 2.5 ఇంచులు నెక్. విధంగా మార్క్ చేయాలి. నెక్ షోల్డరు. ఇప్పుడు వచ్చేసి ఆర్మ్ డౌన్ అండి. ఆర్మ్ డౌన్ వచ్చేసి 6 ఇంచులు ఏ సైజ్ వారికైనా 6 ఇంచులు మార్క్ చేయాలి. ఇదే 6 ఇంచులు ఇక్కడ కూడా మార్క్ చేయాలి. ఈ విధంగా ఆర్మ్ డౌన్ కోసం ఇలా లైన్ డ్రా చేయాలి. ఇప్పుడు ఈ కార్నర్ మిడిల్లో ఈ విధంగా ఒక లైన్ డ్రా చేయాలి. లైన్ డ్రా చేసి ఇప్పుడు ఎంత తీసుకోవాలి ఇక్కడ అంటే చిన్న సైజ్ వారికి 1.5 ఇంచు తీసుకోవాలి, పెద్ద సైజ్ వారికి 1.5 ఇంచు తీసుకోవాలి. ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి 1.5కు మార్క్ చేస్తున్నాను. ఇలా మార్క్ చేసి ఈ స్కేల్తో ఇలా రౌండ్ చేయాలి. ఇప్పుడు బ్యాక్ నెక్ అండి. బ్యాక్ నెక్ వచ్చేసి ఇక్కడ 1/2 ఇంచు ఖర్చు కోసం 1/2 ఇంచు వదిలినాం కదా, ఇలా బ్లౌజ్ పెట్టి ఖర్చు మార్కింగ్ దగ్గర బ్లౌజ్ పెట్టి ఈ విధంగా మార్కింగ్ చేయాలి. ఇది ఎక్కడ ఉందో అక్కడ వరకు మార్కింగ్ చేయాలండి. ఈ విధంగా బ్యాక్ నెక్ మార్క్ చేయాలండి. ఇప్పుడు ఇక్కడ నెక్ వెడల్పు వచ్చేసి 3 ఇంచులు తీసుకోవాలి. మనకి పెద్ద సైజ్ వారికి ఇక్కడ 2.5 ఇంచులు మార్క్ చేస్తాం కదా, ఇక్కడ నెక్ టిప్ వచ్చేసి 1/2 ఇంచు యాడ్ చేసి 3 ఇంచులు తీసుకోవాలి.
దానికి ఆపించు లేదా ఒక పావించు యాడ్ చేసి నెక్కు తీసుకోవాలి. ఏ సైజ్ వరకైనా అంతే ఆపించి యాడ్ చేసి ఇక్కడ తీసుకున్న దానికి ఆపించి యాడ్ చేసి ఇక్కడ తీసుకోవాలండి. అలా అయితేనే షోల్డర్ డ్రాప్ అవ్వవు, నెక్ కూడా పర్ఫెక్ట్ వస్తుంది. బ్యాక్ వచ్చేసి ఇప్పుడు ఇందులో మీకు ఏ నెక్ కావాలంటే ఆ నెక్ డ్రా చేసుకోవాలి. ఇందులో రౌండ్ నెక్ తీస్తున్నాను నేను. ఈ విధంగా ఇప్పుడు కట్ చేద్దాం. ఇలా కట్ చేసుకుంటే ఏ సైజు వారికైనా బ్లౌజు పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వస్తుందండి. ఎక్కడ లూజు ముడతలు అనేది ఉండదు. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ డాట్ ఎక్కడ మార్క్ చేసుకోవాలో చూడండి ఫ్రెండ్స్. దీన్ని ఈ విధంగా ఫోల్డ్ చేయాలి. ఇలా ఫోల్డ్ చేసి మిడిల్లో ఇలా టక్స్ పెట్టాలి. ఇప్పుడు ఈ లైన్ కనబడుతుంది కదా, దీనిపైన ఒక మార్కింగ్ చేయాలి. ఈ విధంగా బ్యాక్ డాట్ ఎలా తీసుకోవాలి, ఎంత హైట్ తీసుకోవాలంటే బ్యాక్ డాట్ ఎవరికైనా 4 ఇంచులు లేదా 4.5 ఇంచులు తీసుకోవాలి. అది కూడా బ్లౌజ్ హైట్ బట్టి తీసుకోవాలి. 15 ఇంచుల కంటే బ్లౌజ్ హైట్ ఖర్చుతో సహా 15 ఇంచుల కంటే అబవ్ ఉంటే 4.5 ఇంచులకు మార్క్ చేయాలి. 15 ఇంచుల కంటే బిలో ఉంటే 4 ఇంచులకు మార్క్ చేయాలండి. ఇప్పుడు బ్లౌజ్ హైట్ ఎంత ఉందో చూద్దాం. 15.5 ఉంది కాబట్టి 4.5కు మార్క్ చేస్తున్నాను. బ్లౌజ్ హైట్ వచ్చేసి 4.5కు మార్క్ చేస్తున్నాను. మనము బ్యాక్ డాట్ కోసము ఇక్కడ 1 ఇంచు ఎక్స్ట్రా మార్క్ చేసాం కదా, ఆ 1 ఇంచు ఇందులో రావాలి మనకు. ఈ మార్కింగ్కి ఇటువైపు ఆపించు, అటువైపు ఆపించు. ఈ విధంగా మార్క్ చేయాలి. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేయాలండి. హ్యాండ్స్ కట్ చేయాలంటే మనము ఆర్మ్ రౌండ్ ఎంత ఉందో చెక్ చేయాలి టేప్తో. ఈ విధంగా టేప్ పెట్టి ఇలా కొంచెం కొంచెం పట్టుకుంటూ చూడాలి. 10.5 వచ్చింది. 10.5లోంచి 1 ఇంచు తగ్గించి ఇలా నోట్ చేసుకోవాలి. 9.5 ఇంచులు 1 ఇంచు తగ్గిస్తే ఇప్పుడు మనం 9.5 ఇంచులు వచ్చేలా హ్యాండ్ కోసం క్లాత్ ఫోల్డ్ చేయాలి. 4 ఫోల్డింగ్స్ 9.5 వచ్చేలా ఫోల్డ్ చేయాలండి. ఇటువైపు బ్యాక్ పార్ట్ కట్ చేసాం కాబట్టి ఇటువైపు హ్యాండ్స్ కట్ చేయాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసి, ఇదిగోండి డబల్ ఫోల్డింగ్ ఉంది క్లాత్ వచ్చేసి, ఇలా ఫోల్డ్ చేసి ఇలా 4 ఫోల్డింగ్ చేయాలండి. 4 ఫోల్డింగ్స్ చేయాలి. మనము 4 ఫోల్డింగ్ చేస్తే మనకు 9.5 రావాలి కదా. ఈ ఆర్మ్ రౌండ్ బ్యాక్ పార్ట్ ఆర్మ్ రౌండ్ చెక్ చేసి 1 ఇంచు తగ్గిస్తే 9.5 వచ్చింది. మనకి ఈ ఫోల్డింగ్ వచ్చేసి 9.5 రావాలి. 9.5 ఉందా చూద్దాం. లేదండి 7:15 ఉంది. 9.5 వచ్చేలా ఫోల్డ్ చేద్దాం. ఇది కొంచెం తగ్గిద్దాం. ఎందుకు ఇలా అంటే ఒక సైడ్ చైన్స్ పడతాయి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటే ఇప్పుడు ఇది 9.5 రావాలి. 9.5 వచ్చేలా ఇలా ఫోల్డ్ చేయాలి. 9.5 ఉందండి. ఈ ఫోల్డింగ్ వచ్చేసి 9.5 ఉంది. ఇప్పుడు కింద హెచ్చు తగ్గులో కట్ చేద్దాం. ఈ విధంగా మార్క్ చేసి కింద హెచ్చు తగ్గులో కట్ చేయాలి. ఖర్చు కోసం కింద ఆపించు వదలాలి క్లాత్. లోపలికి ఫోల్డ్ చేసి హ్యాండ్ లైనింగ్ మెయిన్ క్లాత్ స్టిచ్ చేస్తాం కదా, ఈ విధంగా ఆపించుకో మార్క్ చేయాలి. మనకు హ్యాండ్ పొడవు ఎంత వచ్చింది? 10 ఇంచులు వచ్చింది. హ్యాండ్ పొడవు చెక్ చేసాం కదా మెజర్మెంట్ బ్లౌజ్ నుండి. హ్యాండ్ పొడవు 10 ఇంచులు వచ్చింది. ఈ ఆపించు మార్కింగ్ వదలాలి. ఖర్చు కాక మనకు 10 ఇంచులు వచ్చిందండి. ఈ ఆపించు ఖర్చు కోసం మార్కింగ్ ఉంది కదా, ఇది వదిలేయాలి. ఈ విధంగా మార్క్ చేయాలి. ఇదే 10 ఇంచులు చివరన కూడా ఇలా మార్క్ చేయాలి. ఇప్పుడు లైన్ డ్రా చేయాలి. మార్కింగ్ నుండి మార్కింగ్ వరకు లైన్ డ్రా చేయాలి. పైన ఖర్చుకి క్లాత్ కావాలి కదా, ఆ పించు ఈ విధంగా మార్క్ చేయాలి. హ్యాండ్ లూజ్ ఎంత? మనకు హ్యాండ్ లూజు 5.5 వచ్చింది. హ్యాండ్ లూజ్ వచ్చేసి 5.5కు ఇలా మార్క్ చేయాలి. ఇలా హ్యాండ్ లూజ్ వచ్చేసి 5.5కు మార్క్ చేయాలి.
ఖర్చు మనము బ్యాక్ పార్ట్కు ఖర్చు ఎంత తీసుకున్నాము, 1.5 ఇంచు తీసుకున్నాం కదండి. మనము బ్యాక్ పార్ట్ ఖర్చు 2 ఇంచులు తీసుకుంటే ఇక్కడ హ్యాండ్ దగ్గర 2 ఇంచులు తీసుకోవాలి. 1.5 తీసుకున్నాం కాబట్టి ఇక్కడ 1.5 మార్చేయాలి. ఎందుకు అంతే అంటే ఇక్కడ 2 ఇంచులు తీసుకొని కూడా మనం స్టిచ్ చేయొచ్చు. కానీ మెజర్మెంట్ బ్లౌజ్తో మొత్తం అన్నీ ఒకటి 2 సార్లు సైజ్ తీసుకుంటూ స్టిచ్ చేయాలి. ఈ విధంగా బ్యాక్ పార్ట్కి ఎంతైతే ఖర్చు వదిలామో వీటన్నిటికి అంతే ఖర్చు వదిలితే డైరెక్ట్ స్టిచ్ చేయొచ్చండి. తొందరగా అయిపోతుంది స్టిచ్చింగ్. 1.5కు ఇలా మార్క్ చేయాలి. ఇప్పుడు హ్యాండ్ డౌన్ వచ్చేసి పెద్ద సైజు వారికి 3.5 ఇంచులు తీసుకోవాలి. చిన్న సైజు వారికి 3 ఇంచులు తీసుకోవాలి. ఇది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి 3.5 తీసుకోవాలి. హ్యాండ్ డౌన్ వచ్చేసి పెద్ద సైజు వారికి 3.5 తీసుకోవాలి. కానీ కొంచెము చేతు కింద చంకల లాగినట్టు అవుతుంది అన్నారండి వీళ్ళు. అందుకని నేను కొంచెము తగ్గించి తీసుకుంటున్నాను. 3.5 తీసుకుంటున్నాను. 3.5 కాకుండా 3.5 తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ విధంగా లైన్ డ్రా చేయాలి. ఇక్కడ ఖర్చుకి ఎంత అయితే వదిలినామో ఇక్కడ అంతే ఇలా మార్క్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ హ్యాండ్ ఫోల్డింగ్ దగ్గర 1.5కు మార్క్ చేయాలండి. హ్యాండ్ ఫోల్డింగ్ దగ్గర 1.5కు మార్క్ చేయాలి. ఇప్పుడు ఈ 1.5 మార్కింగ్ నుండి మార్కింగ్ వరకు లైన్ డ్రా చేయాలి ఈ విధంగా. ఇప్పుడు హ్యాండ్ షేపు ఇది కనబడతలేదు. ఈ హ్యాండ్ షేపు ఈ మార్కింగ్ పైనే హ్యాండ్ షేపు తీయాలి. ఇక్కడ నుండి ఈ మార్కింగ్ పైనే రావాలి. ఇక్కడికి వచ్చేసరికి పావించి కొంచెం డౌన్ చేయాలి ఈ విధంగా. ఇలా ఖర్చు కోసం మార్కింగ్ పెట్టాం కదా, ఇలా లైన్ డ్రా చేయాలి. అంతేనండి. హ్యాండ్ కట్ చేద్దాం. ఇలా టక్స్ పెట్టుకోవాలి. ఎక్కడ అయితే మార్కింగ్ వచ్చిందో అక్కడ టక్స్ పెట్టాలి. ఇప్పుడు ఇలా ఓపెన్ చేయాలి. క్లాత్ ఓపెన్ చేసి ఫ్రంట్ వైపు లోత్ తీయాలి కదా. ఇలా ఓపెన్ చేసి ఇప్పుడు లోత్ కోసం అండి ఈ హ్యాండ్ మిడిల్లో టక్స్ ఉంది కదా, ఇక్కడ నుండి 1 ఇంచుకు మార్క్ చేయాలి. ఇక్కడ ఖర్చు మార్కింగ్ ఉంది కదా, ఇటు నుండి 1 ఇంచుకి విధంగా మార్కింగ్ చేయాలి. ఇలా మార్కింగ్ చేసి టేప్ విధంగా పెట్టాలి. పెట్టి టేప్ ఇలా ఫోల్డ్ చేసి ఇలా మిడిల్లో మార్క్ చేయాలి. లోత్ ఎంత తీయాలి అంటే 30 ఇంచు తీయాలి. ఇదిగోండి లోత్ వచ్చేసి బ్లౌజ్కి 30 ఇంచు. ఈ విధంగా 30 ఇంచు తీసి మార్కింగ్ నుండి ఈ మార్కింగ్ టచ్ అవుతూ ఈ మార్కింగ్ వరకు ఇలా క్రాస్గా లైన్ డ్రా చేయాలి ఈ విధంగా. మళ్ళీ ఇక్కడ నుండి ఇలా లోత్ తీసింది ఇటువైపు అని తెలియడానికి ఇలా టక్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలి. ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలి అంటే ఇలా ఈ క్లాత్ లైనింగ్ క్లాత్ వచ్చేసి ఫోల్డింగ్ ఓపెన్స్ మన వైపు ఉండాలి, ఫోల్డింగ్ మనకు ఆపోజిట్లో ఉండాలి. ఇందాక మనం కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ ఈ విధంగా ఈ క్లాత్ పైన వీలైనంత క్రాస్గా పెట్టాలి. అంటే మనము క్లాత్ బట్టి క్రాస్గా పెట్టుకోవాలి. ఇలా క్రాస్ కటింగ్ కాబట్టి ఇలా క్రాస్గా పెట్టాలి. స్ట్రైట్ కటింగ్ అయితే ఇలా స్ట్రైట్ పెట్టాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ చుట్టూ మార్కింగ్ చేయాలి. ఈ విధంగా బ్యాక్ పార్ట్ చుట్టూ మార్కింగ్ చేయాలి. బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో దాని పక్కనే ఈ విధంగా మార్క్ చేయాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసేద్దాం. ముందైతే ఇక్కడ క్లాత్ తక్కువ పడింది కాబట్టి ఫ్రంట్ నెక్ చూద్దామండి. ఫ్రంట్ నెక్ మార్క్ చేశాక బ్యాక్ పార్ట్ తీసేద్దాం. ఇక్కడ క్లాత్ తక్కువ ఉంది కాబట్టి మనకు బ్యాక్ పార్ట్ తీసేస్తే తెలియదు. అందుకని ఫ్రంట్ నెక్ వచ్చేసి ఉక్సు పట్టి సైడ్, ఫ్రంట్ సైడ్ ఉక్సు పట్టి ఉంటుంది కదండి, అటువైపు చూడాలి నెక్. ఈ విధంగా బ్లౌజ్ ఈ విధంగా పెట్టాలి, లేదా టేప్తో అయినా చెక్ చేయాలి. ఇలా పెట్టి ఇలా బ్యాక్ పార్ట్ పైన ఇలా స్ట్రైట్గా వచ్చేలా ఈ విధంగా పెట్టాలండి. ఇలా పెట్టి వచ్చిన దానికి పావించు పైకి మార్కింగ్ పెట్టాలి. ఎందుకంటే మనం ఖర్చు కోసం క్లాత్ కావాలి కదా, పావించు పైకి మార్క్ పెట్టాలి ఈ విధంగా. ఇప్పుడు ఎంత వచ్చింది ఫ్రంట్ నెక్ వచ్చేసి
7 ఇంచులు ఉందండి. ఫ్రంట్ నెక్ వచ్చేసి ఖర్చుతో సహా 7 ఇంచులు వచ్చింది. ఇదే 7 ఇంచులు ఇక్కడ కూడా మార్క్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ 2.5 ఇంచులు తీసుకున్నాం కదా నెక్. ఇప్పుడు ఇక్కడ డీప్ వచ్చేసి 3 ఇంచులకు మార్క్ చేయాలి. ఇలా లైన్ రాచేద్దాం. మనకు ఏ నెక్ కావాలన్నా ఇందులోనే మార్క్ చేయాలండి. ఒకటి స్టార్ నెక్ అడిగినారండి నాకు కామెంట్లో. స్టార్ నెక్ కోసము, స్టార్ నెక్ కానీ ఏ నెక్ అయినా ఈ విధంగా మార్క్ చేయాలి. మనం ముందైతే మార్క్ చేసి స్టార్ నెక్ కోసము, ఫ్రంట్ స్టార్ నెక్ కోసము ఈ కార్నర్ ఉంది కదా, ఈ కార్నర్ పైకి 1.5 ఇంచుకు మార్క్ చేయాలి. ఈ విధంగా 1.5 ఇంచుకు మార్క్ చేయాలండి. ఇలా 1.5 ఇంచుకు మార్క్ చేసి ఇప్పుడు ఇందులో స్టార్ తీయాలి. ఈ విధంగా నేను ఈ బ్లౌజ్కి ఎట్టయితే రౌండ్ నెక్ అండి, ఇలా స్టార్ తీయాలి. ఈ కార్నర్ నుండి 1.5 ఇంచుకు మార్కింగ్ పెట్టి ఇలా స్టార్ తీయాలి. ఇంకో కొంచెం పైకి రావాలి అనుకునే వారికి 2 ఇంచులకైనా పెట్టుకోవచ్చు. ఈ విధంగా 2 ఇంచులకైనా పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టము. ఇంకొంచెం డీప్ రావాలి అన్న వారికి ఏం చేయాలి అంటే ఇది కొంచెము ఇలా తీసుకురావాలి. ఒక 1/2 ఇంచు ఈ విధంగా తీసుకొచ్చి ఇలా మార్క్ చేయాలి. ఇలా మార్క్ చేయాలి. ఇలా అయితే చాలా బాగుంటుందండి. కొంచెం కరువులాగా రావాలి అంటే దీనే కొంచెం ఈ విధంగా కరువు చేయాలి. ఈ విధంగా కరువులాగా చేయాలి. నాకు కామెంట్లో అడిగారండి, చూడండి మీకోసం ఈ వీడియో. ఇది నెక్ చెప్పడము. ఇక్కడ కార్నర్ ఏ నెక్ పెట్టుకున్నా ఈ విధంగా మనం ఫ్రంట్ నెక్ అయితే ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ముందైతే మార్క్ చేసుకొని స్టార్ నెక్ కోసం ఈ కార్నర్ పైకి 1.5 ఇంచుకు మార్క్ చేయాలి. 1.5 ఇంచుకు మార్క్ చేసి స్టార్ నెక్ తీయాలి. ఇందులో ఈ విధంగా అయితే పర్ఫెక్ట్గా వస్తుందండి. నేను వచ్చేసి ఇందులో రౌండ్ నెక్ తీస్తున్నాను. ఇప్పుడు ఫ్రంట్ లోతు తీయాలి కదా, 1/2 ఇంచు లోతు కోసము డైరెక్ట్ అయినా తీయొచ్చండి, మీకు తెలియాలని నేను ఈ విధంగా లైన్ డ్రా చేసుకోండి. లైన్ డ్రా చేసుకొని మార్కింగ్ ఉంది కదా, ఈ మార్కింగ్ కాదు, ఈ మార్కింగ్ హ్యాండ్ ఈ రౌండ్ బ్యాక్ పార్ట్ చుట్టూ మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ కంటే 1/2 ఇంచు విధంగా లోతు తీయాలి. 1/2 ఇంచు లోతు తీయాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ లోతు తీసాము, ఫ్రంట్ నెక్ అయింది. ఇది బ్యాక్ పార్ట్ మార్కింగ్లో ఫ్రంట్ కట్ చేస్తున్నాం కదండి, ఇది బ్యాక్ పార్ట్ మార్కింగ్. మనం ఫ్రంట్ కట్ చేయాలి అంటే బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ 2 ఇంచులు తగ్గిస్తాం ముందైతే. ఈ విధంగా 2 ఇంచులు తగ్గించి ఇలా మార్కింగ్ చేయాలి. ఇలా లైన్ డ్రా చేయాలి. ఇప్పుడు ఈ 2 ఇంచుల మార్కింగ్, ఈ 2 ఇంచులు తగ్గించినాం కదా, ఈ మార్కింగ్ నుండి పైకి ఇటువైపు 1 ఇంచుకు మార్కింగ్ చేయాలండి. ఇటు సైడ్ 1/2 ఇంచు మార్క్ చేయాలి. ఇటువైపు 1/2 ఇంచు ఈ విధంగా మార్క్ చేయాలి. ఇప్పుడు వచ్చేసి ఈ 2 ఇంచుల మార్కింగ్ కింద 1 ఇంచుకు ఒక లైన్ డ్రా చేయాలి. ఈ విధంగా మార్కింగ్ పెట్టి ఒక లైన్ డ్రా చేయాలి. మెయిన్ డాట్ దీనిపైన మార్క్ చేస్తాం మనం. ఈ విధంగా లైన్ డ్రా చేయాలండి. ఇప్పుడు మెయిన్ డాట్ అండి, మెయిన్ డాట్ కోసము ఈ కింద 2 ఇంచెస్ మార్కింగ్ కింద ఇంకో లైన్ డ్రా చేస్తున్నాం కదా, ఇది కనబడతలేదు అనుకుంటున్నాను. ఇంకో లైన్ డ్రా ఉంది కదా, ఈ డ్రా పైన ఇటు నుండి 4 ఇంచులకు మార్కింగ్ చేయాలి మెయిన్ డాట్ కోసం. ఈ బ్లౌజ్కి మెయిన్ డాట్ వచ్చేసి 3 ఇంచులు తీసుకుంటున్నాను. మెయిన్ డాట్ వెడల్పు వచ్చేసి 3 ఇంచులు తీసుకున్నాను. ఈ మార్కింగ్ నుండి మార్కింగ్ వరకు ఈ విధంగా లైన్ డ్రా చేసి మార్కింగ్ వరకు ఈ మార్కింగ్కి ఇలా లైన్ డ్రా చేయాలి. ఇటు వచ్చేసరికి 1 ఇంచు క్లాత్ ఎక్స్ట్రా ఉండాలండి, ఎందుకంటే ఇలా ఉండడం వల్ల బ్లౌజ్ పట్టేసినట్టు అవ్వదు. హుక్స్ బెల్ట్ కాజు బెల్ట్ మధ్య గ్యాప్ రాదు అసలు. ఈ విధంగా ఏ సైజ్ వరకైనా ఇలా ఎక్స్ట్రా తీసుకోవాలి 1 ఇంచు. ఇప్పుడు కట్ చేద్దామండి. కట్ చేశాక డాట్స్ మార్కింగ్ చూద్దాం. ఇప్పుడు డాట్స్ అండి, డాట్స్ చూడండి ఎలా తీసుకోవాలో. మెయిన్ డాట్ వచ్చేసి 3 ఇంచులు తీసుకోవాలి. వెడల్పు వచ్చేసి 3 ఇంచులు మార్క్ చేసాం కదా, హైట్ వచ్చేసి 3 ఇంచులు తీసుకోవాలి. రెండవ డాట్ కోసము ఇక్కడ 1/2 ఇంచు క్లాత్, 1/2 ఇంచు క్లాత్ వదిలేసి ఇలా ఫోల్డ్ చేయాలి. ఇలా ఫోల్డ్ చేసి ఈ లైన్ కనబడుతుంది కదా, ఇందులో ఇలా మార్క్ చేయాలి. రెండవ డాట్ వచ్చేసి 2.5 ఇంచులు తీసుకోవాలి. ఏ సైజ్ వరకైనా రెండవ డాట్ 2.5 ఇంచులే ఉండాలి. ఇక్కడ వచ్చేసి రెండవ డాట్ వెడల్పు వచ్చేసి 1/2 ఇంచు అండి. ఈ 2 డాట్స్ పెట్టుకుంటే 3వ డాట్ ఇక్కడ వస్తే మనకు తెలిసిపోతుంటుంది. వీటి మధ్య ఎంత గ్యాప్ ఉందో వీటి మధ్య అంతే గ్యాప్ వచ్చేలా మార్క్ చేయాలి. 3వ డాట్ హైట్ వచ్చేసి 3.5 ఇంచులు. ఏ సైజు వారికైనా డాట్స్ ఇంతే ఉంటాయి. 3వ డాట్ వెడల్పు కూడా 1/2 ఇంచు ఉండాలండి.
ఈ విధంగా ఈ మార్కర్ వేల్తో ఈ విధంగా మనం రబ్ చేస్తే కింద అచ్చులు పడతాయి, కింది పాట్కి అచ్చులు పడతాయండి. నేను డైరెక్ట్ స్టిచ్ చేస్తాను, మీకు తెలియడానికి దీన్ని ఇలా అంటున్నాను. ఇది అలవాట్లేదు అసలు, నాకు క్రాస్కి వెళ్ళిపోతుంది. కింద అచ్చులు పడతాయి, మనం మార్కింగ్ చేయాలి. ఇది తీసుకోవాలండి కొత్తగా నేర్చుకునేవారు. ఇదిగోండి కింది పాటుకు అచ్చులు ఇదిగోండి అచ్చులు పడే చూడండి. దీనిపైన మార్కింగ్ చేయాలి ఈ విధంగా. ఇలా టక్స్ పెట్టుకోవాలి, స్టిచ్ చేసేటప్పుడు ఈజీ ఉంటుంది. ఇప్పుడు బ్యాక్ నెక్ కట్ చేయలేం కదా మనం బ్యాక్ పార్ట్కి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ కంప్లీట్ అయిన తర్వాత బ్యాక్ నెక్ కట్ చేయాలి. ఎందుకంటే బ్యాక్ పార్ట్ ఉపయోగించి ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తాం కదా. ఇప్పుడు షేప్ బెల్ట్ అండి. షేప్ బెల్ట్ కోసము షేప్ బెల్ట్ 4 ఉండాలి. మెయిన్ పీస్ 2 పీసెస్ తీసుకుంటే సరిపోద్ది. లైనింగ్ క్లాత్ 4 తీసుకొని మెయిన్ పీస్ 2 తీసుకుంటే సరిపోతుంది. క్లాత్ ఉంటే ఎన్నైనా వేయచ్చు, చాలా స్టిప్గా ఉంటుంది. ఈ విధంగా బ్యాక్ పార్ట్ ఎంత ఉంటుందో అంతా ఇలా మార్క్ చేయాలి. ఇప్పుడు ఇటువైపు వచ్చేసి 3.5 ఇంచులకు మార్క్ చేయాలి. ఇటువైపు 3 ఇంచులకు మార్క్ చేయాలండి. ఇప్పుడు ఇటు నుండి 4 ఇంచులకు మార్క్ చేసి 2.5 ఇంచులకు మార్క్ చేయాలి. ఏ సైజ్ వరకైనా షేప్ బెల్ట్ ఇదే కొలత, గుర్తుపెట్టుకోవాలి. చాలా సింపుల్ అండి. కొత్తగా నేర్చుకునేవారు ఇదొక వీడియో చూడండి, మీకు ఒక్కసారి అర్థం కాకపోతే ఇంకొకసారి చూడండి, మీకు బ్లౌజ్ కటింగ్ వచ్చేస్తుంది. ఇది వీ పట్టి కోసం అండి. వీ పట్టి వచ్చేసి 1.5 ఇంచు వెడల్పు క్లాత్ తీసుకోవాలి. 1.5 లేదా 1.25 మీరు ఖర్చుకి క్లాత్ ఎంత ఫోల్డ్ చేస్తారో దాన్ని బట్టి తీసుకోవాలి. మ్యాక్సిమం 1.5 తీసుకోండి, మీకు సరిపోతుందండి. ఇప్పుడు హ్యాండ్కి 1 సైడ్ జెంట్స్ పడతాయి కదా హ్యాండ్కి, అందుకని నేను ఇందులో కట్ చేస్తున్నాను. హ్యాండ్ జెంట్స్ కోసము క్లాత్ ఎప్పుడైనా ఈ విధంగా కట్ చేయాలి, త్రిభుజాకారంగా కట్ చేయాలి. ఇది వచ్చేసి పైన వస్తుంది, ఇది హ్యాండ్ లూజ్ దగ్గర ఇలా వేయాలి. ఇది ఉక్స్ పట్టి కాజా పట్టి అండి. గల్లలు వచ్చిన పట్టిలోనే ఉక్స్ బెల్ట్ కాజా బెల్ట్ మనం కట్ చేయొచ్చు. కాజా బెల్ట్ వచ్చేసి 2.5 ఇంచు వెడల్పు తీసుకోవాలి. ఇది ఈ విధంగా కరెక్ట్ కట్ చేసేయాలి. ఇలా కట్ చేసి కాజా బెల్ట్ వచ్చేసి 2.5 ఇంచు వెడల్పు తీసుకోవాలి. ఉక్స్ బెల్ట్ వచ్చేసి 1.5 ఇంచు వెడల్పు తీసుకోవాలండి. మన కాజా బెల్ట్ ఉక్స్ బెల్ట్ ఇందులోనే వచ్చేస్తుంది. ఇప్పుడు వచ్చేసి షేప్ బెల్ట్ 4 కావాలి కదా, 4 పీసెస్ కావాలి కాబట్టి ఇందులో కట్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ 2 పీసెసే కట్ చేశాను. మెయిన్ పీస్ కూడా కొంచెం, మెయిన్ పీస్ కూడా సరిపోదండి అందులో 4 రావడానికి. ఇందాక మనం కట్ చేసుకున్న పీసెసే క్లాత్ పైన పెట్టి ఇలా 4 పీసెస్ కట్ చేయాలి. ఇలా కొంచెం జెయింట్ పడుతుంది, జెయింట్ వేసుకోవాలండి. ఇప్పుడు గల్లపట్టండి. గల్లపట్టు వచ్చేసి క్రాస్ క్లాత్, క్రాస్ ఎక్కడ క్రాస్ ఉందో చూడాలి. నాకు ఇక్కడ క్రాస్ ఉందండి, ఇది స్ట్రైట్, ఇది క్రాస్, కాబట్టి క్రాస్గా 1.25 ఇంచు వెడల్పుతో గల్లపట్టి కట్ చేసుకోవాలి. గల్ల పీసెస్ బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్. ఇప్పుడు ఇవన్నీ ఉపయోగించి మెయిన్ క్లాత్ కట్ చేసుకోవాలి. మెయిన్ క్లాత్ ఎలా కట్ చేసుకోవాలి అంటే, మనము ఇందాక లైనింగ్ ఎలా ఫోల్డ్ చేసామో ఈ విధంగా ఫోల్డ్ చేయాలండి. ఈ విధంగా ఫోల్డ్ చేసి దీనిపైన మనం కట్ చేసుకున్న లైనింగ్ మొత్తం పెట్టాలి. పెట్టి చుట్టూ 1/2 ఇంచు క్లాత్ ఎక్స్ట్రా ఉంచుకొని కట్ చేయాలండి. ఆ విధంగా కట్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. వీడియోస్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్. థ్యాంక్ యూ. కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయండి. థ్యాంక్ యూ.